రంగారావు గారి ఇల్లు. రంగారావు గారి అది ఇంట్లో. పెద్ద ఇల్లు అంటారు కదా, ఓ చాలా పెద్ద ఇల్లు. ఓ 4 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది అన్నారు. 4.5 ఎకరాలు. చాలా పెద్ద ఇల్లు. నాన్నగారు కాదు, ఎకరా అరౌండ్ 2 acres ఉంటుంది. 2 acres, ఓకే. చాలా పెద్ద ఇల్లు. 2 acres చాలా పెద్ద. అసలు క్రికెట్ ఆడుకునే అంత ప్లేస్ ఉంటుంది. క్రికెట్ ఆడేవాళ్ళం, చాలా మంది వచ్చేవాళ్ళు అక్కడ క్రికెట్ ఆడటానికి. ఓకే ఓకే ఓకే. బాలకృష్ణ గారు కూడా ఇంటికి వచ్చేవాడు. నేను అక్కడ ఉంటాను కదా, మార్నింగ్ ఆయనకు మెరీనా బీచ్కి వెళ్ళి వాకింగ్ చేసే అలవాటు. సో అక్కడికి వచ్చి ఆ పైకి వెళ్ళి రంగారావు గారి కిరీటాలు, డ్రెస్లు ఇవి అని చూసి, సో అట్లా ఉండేది. మెయిన్గా అక్కడ తమిళియన్స్, రమ్మనీయులంతా రైటర్స్ తమిళియన్స్ వాళ్ళు. మీ ఆల్ ఓవర్ సిట్టింగ్స్ ఏమి జరిగేటప్పుడు ఒక్కసారి నేను లేట్ అవుతుంది అని అంటే నేనే వస్తానని అక్కడికి వచ్చేవాళ్ళు. వచ్చి ఆయన చైర్లో ఆయన రంగారావు గారు కూర్చున్న రూమ్లో, ఆయన రాసుకున్న రూమ్లో కూర్చుంటేనే వాళ్ళకు విపరీతమైన అడ్మిరేషన్ ఉండేది వాళ్ళకి. ఆ రూమ్ మాకేమో అర్థమయ్యేది కాదు, వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. అది వాళ్ళు అసలు ఒక వైబ్రేషన్ ఉండేది వాళ్ళకి. ఇది రంగారావు సార్ ఊగితాడారు, ఊకైందిటారా ఇంకే మా ఇంకెళ్తారా అని చైర్ టచ్ చేసేవాళ్ళు. అంత అడ్మిరేషన్ ఉండేది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని సినిమాలు చేసినా అక్కడ కూడా అన్ని సినిమాలు చేసేది ఆయన. అవును. సో మాకేమో కామన్గా ఉండేది.